ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు వింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల సూట్ కేసులు మాయమవుతున్నాయి. రీషెడ్యూల్ విమానాలు గంటల కొద్ది ఆలస్యం కావడం వల్ల కొంతమంది ప్రయాణికులు సూట్ కేసులు, ట్రాలీ బ్యాగులు కనిపించకుండా పోతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ వద్దకు వెళ్లి తిరిగి తమ స్థానాలకు వచ్చేసరికి బ్యాగేజీ కనిపించకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 66 విమానాలు, శంషాబాద్ కు రావాల్సిన 60 విమానాలు ఆదివారం రద్దయ్యాయి. దీంతో రాకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు ట్రైన్, బస్సు సర్వీసులను ఎంచుకున్నారు. ఇతర ఎయిర్లైన్ సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచి నడుపుతున్నాయని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు, రేపు మరికొన్ని విమానాలు రద్దయ్యే అవకాశాలున్నాయని విమానయాన సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. అకస్మాత్తుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వారు తమ గమ్య స్థానాలకు సకాలంలో చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది అయితే ప్రయాసాల కోర్చి రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో సుదూర ప్రాంతాల్లోని గమ్య స్థానాలకు బయలుదేరుతున్నారు. ఒక విమాన సర్వీసును అకస్మాత్తుగా రద్దు చేసినప్పుడు మరొక విమాన సర్వీసును బుక్ చేసుకునే అవకాశాన్ని తమకు వెంటనే కల్పించాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. విమాన సర్వీసును రద్దు చేసి రీఫండ్ ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ లో అధికారులు ప్రయాణికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేసింది. విమానాల రద్దు నేపథ్యంలో 4 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇవాళ చెర్లపల్లి నుంచి యలహంకకు, చాలిమార్లకు 2 స్పెషల్ ట్రైన్లను, హైదరాబాద్ నుంచి కొట్టాయంకు, చెర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు మరో 2 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇండిగో విమాన సర్వీసులను రద్దు అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వారు తమ గమ్య స్థానాలకు సకాలంలో చేరుకోలేక నానావస్థలు పడుతున్నారు. కొంతమంది అయితే ప్రయాసాలకు వచ్చి రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో సుదూర ప్రాంతాల్లోని గమ్య స్థానాలకు బయలుదేరుతున్నారు.